నమస్కారం అండి. నా పేరు డాక్టర్ మనోజ్ కుమార్ గుడ్లూరు. నేను ఆర్థోపెడిక్ సర్జన్ అండి. మేము చూస్తున్న పేషెంట్స్‌లో రెగ్యులర్‌గా చాలామంది అన్నం తినేటప్పుడు, లేదా టిఫిన్ చేసేటప్పుడు, లేదా నైట్ భోజనం చేసేటప్పుడు నీళ్లు ఎంత మోతాదు తాగటం ఇంపార్టెంట్ అనంటే, ఇది చాలామంది డాక్టర్లు చెప్తూనే ఉన్నారు. కానీ ఇది నెగ్లెక్షన్ అనేది చాలా అలాగే పోతూనే ఉంది. సో నీళ్ళనేది మనకెక్కడ గొంతులో అంటే మనం తినే అన్నం కానీ, లేదంటే టిఫిన్ గానీ, లేదంటే ఇది గానీ గొంతులో ఇరుక్కోకుండా కొంచెం మూవ్‌మెంట్ ఉండటానికి మాత్రమే నీళ్ళండి. ఎందుకని చెప్తున్నానంటే, మనకి ఇన్ జనరల్‌గా 8 గంటలు, 1 గంట, 8 గంటలు అనే 3 టైమింగ్స్ ఉంటాయండి. ఇది మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ టైమింగ్ 8 గంటలయితే, మధ్యాహ్నం 1 గంటకి లంచ్, నైట్ 8:00కి డిన్నర్. సో 8, 1, 8 ఈ టైమ్స్ గుర్తుపెట్టుకోండి. ఇది మీరు రెగ్యులర్‌గా ఫాలో అయ్యే మనుషులైతే, అందరూ ఎవరైతే ఈ రెగ్యులర్‌గా ఫాలో అయ్యే టైమింగ్స్‌లో ఈ టైమింగ్‌కి ముందే అంటే ఒక అరగంట ముందే లేదా గంట ముందే గ్యాస్ట్రిక్ జ్యూసెస్ అనేటివి ప్రొడ్యూస్ అవ్వడం స్టార్ట్ అవుతాయండి. ఎప్పుడైతే గ్యాస్ట్రిక్ జ్యూసెస్ ప్రొడ్యూస్ అవుతాయో, అంటే కడుపు లోపల గ్యాస్ట్రిక్ జ్యూసెస్ అనేటివి ఉంటాయో, అసలు గ్యాస్ట్రిక్ జ్యూసెస్ అంటే ఏంటంటే మీరు ఒకటి అర్థం చేసుకోవాలి. మనం మనం ఎక్కడైనా యాసిడ్‌లో ఏదన్నా ఒక చిన్న వస్తువు ఏదైనా వేస్తే కరిగిపోతుంది కంప్లీట్‌గా. ఎంత పెద్ద వస్తువైనా, ఎంత కఠినమైన వస్తువైనా హెచ్‌సీఎల్ లాంటి దాంట్లో వేస్తే కరిగిపోతుంది. అలాంటి గ్యాస్ట్రిక్ జ్యూసెస్ లాంటివి మన కడుపులో కూడా మన కడుపు యొక్క లేయరు దాన్ని ప్రొటెక్ట్ చేసి ఉంచి, దాన్ని ప్రొడ్యూస్ చేసి ఉంచుతుందండి. అంటే మన కడుపు కాలకుండా ఉంటుంది, ప్లస్ ఇది ఉంటుంది. దీన్ని అలాగే ఉంచినప్పుడు మీరు ఆ టైంకి తీసుకుంటే, అంటే మీరు బాగా నమిలి ఏదైతే తింటున్నారో అది బాగా నమలాలండి. నమిలినప్పుడు వచ్చే లాలాజలంతో వాడు మిక్స్ అయిన పదార్థాన్ని లోపలికి తీసుకెళ్తుంది, కడుపులోకి. ఈ కడుపులోకి తీసుకెళ్ళిన ఇవి మళ్ళీ చిన్న చిన్న మాలిక్యూల్స్గా అది మారటం జరుగుతుంది. అది మళ్ళీ అంటే మీరు తీసుకునే కాల్షియం కావచ్చు, మీరు తీసుకునే మినరల్స్ కావచ్చు, మీరు తీసుకునే సెలీనియం కావచ్చు, మీరు తీసుకునే నెంబర్ ఆఫ్ అంటే ఏవైనా కావచ్చు, అవన్నిటినీ మినరల్స్గా మార్చడానికి, విటమిన్స్గా మార్చడానికి, కార్బోహైడ్రేట్స్గా మార్చడానికి అన్నిటినీ ఇక్కడే జరుగుతుంది. ఇక్కడే అవి కంప్లీట్గా చిన్న చిన్న విడిభాగాలుగా జరుగుతాయి. ఈ విడిభాగాలుగా జరిగి ఎనర్జీగా మారాలి. సో ఇలాంటి టైంలో మీరు అలాంటి యాసిడ్లో నీళ్లు పోస్తే ఏమవుతుంది? ఎక్కువ నీళ్లు పోస్తే ఏమవుతుంది? సో అది డైల్యూట్ అయిపోతుంది. ఏ యాసిడ్ అయినా నీళ్లు ఎక్కువ పోసే కొద్దీ దాన్ని డైల్యూట్ అయిపోతుంది. డైల్యూట్ అయిపోతే మీ జీర్ణక్రియ అనేది తగ్గిపోతుంది. సో అన్డైజెస్టెడ్ ఫుడ్ ఇంటెస్టైన్లోకి వెళ్తుంది. ఇంటెస్టైన్ అంటే మన పేగుల లోపలికి అన్డైజెస్టెడ్ ఫుడ్ వెళ్తుంది. అన్డైజెస్టెడ్ ఫుడ్ వెళ్తే గ్యాస్, అది అక్కడ డైజెస్ట్ అవ్వలేదు కదా, ఇంకెక్కడో పోయి డైజెస్ట్ అవ్వాలి. అది అక్కడ డైజెస్ట్ అవ్వడం ఏమవుతుందంటే అప్పుడు గ్యాస్ ప్రొడ్యూస్ అవుతుందండి. ఈ గ్యాస్లన్నిటి చాలామంది పేగుల్లో గ్యాస్ చాలా ఎక్కువ మంది చూస్తాం. నార్మల్గా గ్యాస్ కాదండి అది. మామూలుగా ఏంటంటే మనం తీసుకునే అన్నం టైంలో తీసుకునే ఒక చిన్న గాలి వెళ్ళటం, ఆ చిన్న గ్యాస్ ఉండటం నార్మలే. కానీ అన్డైజెస్టెడ్ ఫుడ్ వల్ల వచ్చే గ్యాసు కోలిక్ పెయిన్ అని వస్తుంది. అంటే కడుపులో ఒక పెయిన్ లాంటిది ఎక్కడో తిరుగుతున్నట్టుగా, లేదా ఇక్కడ పెయిన్, ఇటు సైడ్ ఒక పెయిన్, అటు సైడ్ ఒక పెయిన్ అంటుంటారు కదా. చాలామంది తినిన తర్వాత నాకు పెయిన్ వస్తుంది, తినిన తర్వాత ఇది చేసాం అంటారు. దానివల్ల దీనికి కారణం ఏంటంటే అన్డైజెస్టెడ్ ఫుడ్ కారణం ఎక్కువ నీళ్లు తాగటం. ఒక గ్లాస్ నీళ్ళు అంటే 200 నుంచి 300 మిల్లీలీటర్స్ ఆఫ్ నీళ్ళని మన అవసరానికి, అంటే మన ఫుడ్ కంప్లీట్గా వెళ్ళి లోపలికి చేరటానికి ఒకవేళ టైట్గా లేనప్పుడు దాన్ని మాత్రం తీసుకోగలగాలే, కానీ దానికన్నా మించి తీసుకోవటం అనేది ఎక్కువ మనం డైల్యూట్ చేసిన వాళ్ళు అవుతాం. సో ఎప్పుడు కూడా ఇంకా తగ్గిస్తే మంచిది. యాక్చువల్గా 200 మిల్లీలీటర్స్ కన్నా కూడా ఇంకా తగ్గిస్తే అది చాలా మంచిది. అంటే అవసరానికి నీళ్లు తీసుకొని ఆ డైజెషన్ని ప్రాసెస్ని కరెక్ట్గా జరిగేటట్టు చూడడం చేస్తే మీ డైజెషన్ బాగా జరుగుతుంది, మీ ఎనర్జీ కరెక్ట్గా వెళ్ళి చేరితే మీకు డైజెషన్ ప్రాసెస్ కూడా కరెక్ట్గా జరుగుతుంది. సో ఈ ప్రాసెస్ అనేది చేయటానికి చాలా తక్కువ నీరు తాగటం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో సిప్స్ ఆఫ్ వాటర్, అవసరానికి కొద్ది సిప్స్, అంటే చిన్న చిన్న సిప్స్ని తాగటం అనేది చాలా ఇంపార్టెంట్. చిన్నపిల్లల్లో చాలామంది చూస్తాం, ఒక ముద్ద పెడతాం నీళ్లు తాగిస్తాం, ఒక ముద్ద పెడతాం నీళ్లు తాగిస్తాం, లేదంటే నీళ్లు కారం ఉందని ఎక్కువ నీళ్లు తాగుతుంటారు. సో ఇది కరెక్ట్ కాదండి. మీకు ఎంత అవసరం ఉందో అది తిన్న తర్వాత కొద్దిగా సిప్స్ ఆఫ్ వాటర్ని తీసుకునేటట్టు పిల్లలకు కూడా అలవాటు చేస్తే వాళ్ళకి ఇప్పుడే ఎటువంటి గట్ ప్రాబ్లమ్స్ అనేటివి రానివ్వకుండా మనం చేయగలుగుతాం. దీనివల్ల బెనిఫిట్ మీ ఫ్యామిలీ అవుతుంది, మీ ఫ్యామిలీ ఎకనామీ అవుతుంది. మీరు ఎక్కువసార్లు హాస్పిటల్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు, ఎక్కువసార్లు హాస్పిటల్ చుట్టూ తిరిగి ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు. సో ఈ వాటర్ అలవాట్లు అనేటివి, అంటే వాటర్ ఎక్కువ తీసుకోకుండా
కరెక్ట్గా తీసుకోవటం వల్ల ఇది చాలా వరకు బెనిఫిట్ అవుతుందండి. మీరు తీసుకునే ఆహారంలో కూడా ఫైబర్ యాడ్ చేయండి, కొంత ఫ్యాట్ యాడ్ చేయండి, కొంత ప్రోటీన్ యాడ్ చేయండి, కొంత కార్బోహైడ్రేట్ యాడ్ చేయండి. ప్లస్ ఇవన్నీ ఉండేటట్టు చూసుకుంటూ ఉంటే మీ గట్ క్లియర్గా ఉంటుంది, మీ డైజెషన్ ప్రాసెస్ బాగుంటుంది, మీ ఇంటెస్టైనల్ లేయర్ బాగుంటుంది, మీకు నెక్స్ట్ డే వచ్చే మోషన్ కూడా ఫ్రీగా ఉంటుంది. ఇవన్నీ కరెక్ట్గా చేసిన వాళ్ళకి వాళ్ళ జీవితం, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ బ్రెయిన్ థింకింగ్ కానీ, వాళ్ళకుండే ఆలోచనలు కానీ అన్నీ కూడా మార్పు చెందుతుంది, యాక్టివ్గా ఉంటారు, వాళ్ళ లైఫ్లో చాలా ఈజీగా ఉంటుంది. సో ఇవన్నీ తప్పకుండా పాటించండి. మీ లైఫ్లో మీ పిల్లలకి, మీ తల్లిదండ్రులు కావచ్చు, ఎవరికైనా కావచ్చు, ఇది ఎవరికైనా ఉపయోగపడవచ్చు. ఇది ఒక పద్ధతిగా పెట్టుకొని పాటించగలిగితే ప్రతి ఇంట్లోనూ ఎటువంటి సమస్యలు లేకుండా ఈ హాస్పిటల్కి వచ్చే ఈ గట్ ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటారు. ఈ టిప్ని మీరు పాటించండి. నమస్తే.